శిశువు జన్మించిన మొదటి దినము, మొదటి నెల, మొదటి సంవత్సరము గల శిశువునికి ఉదరి అనే దేవత సోకును. దాని లక్షణములు: జ్వరము, పాలు తాగకపోవడం, కడుపు ఎత్తుగా ఉండడం, విరోచనాలు, వాంతులు. ఇందుకు శాంతి నీరు పారే కాలువ అవతల వైపు యువతల వైపు ఉన్న మన్ను తెచ్చి ఒక బొమ్మని చేసి ఆ బొమ్మకు చల్లని వంటకాలైన పెరుగు గాని, నువ్వుల పిండి గాని, మేకపాలు పాయసం, 2 దీపాలు, కొబ్బరికాయ, పువ్వులు, గంధము, అక్షింతలు, ధూపం, దీపం 5 రాత్రులు చేయాలి. అలా సమర్పించేటప్పుడు ఓం నమో రావణాయ ఉదరీ అని మంత్రం చెప్పాలి. శిశువు జన్మించిన 2వ రోజు, 2వ నెల, 2వ సంవత్సరం శిశువునకు నామకేలి అనే దేవత సోకును. దాని లక్షణములు: జ్వరం, శరీరం బరువుగా ఉంటుంది, కన్నులు మూసుకుని ఉండటం, కాళ్ళు చేతులు బిగుసుకుని ఉండటం, కడుపు పెద్దగా ఉండటం, పాలు తాగకపోవడం. ఇందుకు నివారణ: నీరు పారే కాలువ అటువైపు ఇటువైపు ఉన్న మట్టిని తెచ్చి ప్రతిమ చేసి ఆ ప్రతిమకు తెల్లని వస్త్రం చుట్టి పెరుగన్నము, అక్షింతలు, ధూపం వేసి దీపము అలంకరించి శిశువుకు దిష్టి తీసి ఊరికి పడమట దిక్కున పడివేస్తూ ఓం నమో రావణాయ నామకేలి తృప్తి పొందు బాలకి సుఖీ సుఖీ స్వాహ అని చెప్పాలి. శిశువు జన్మించిన 3వ దినము, నెల, సంవత్సరమునకు ఊరికే అను దేవత సోకు. దాని లక్షణములు: జ్వరం వచ్చును, చిన్నగా ఏడ్చుట, పైకి చూడటం, కడుపు ఉబ్బటం. ఇందుకు నివారణ: నీరు ప్రవహించు కాలువ అటువైపు ఇటువైపు ఉన్న మట్టిని తెచ్చి ప్రతిమ చేసి తెల్ల వస్త్రము చుట్టి పెరుగన్నము, బెల్లము, 3 ఉండ్రాళ్ళు, శనగలు, దీపం, ధూపం, తాంబూలము దక్షిణ వైపు నైవేద్యమిచ్చి పడమట దిక్కున పడివేస్తూ ఓం నమో రావణాయ ఊరికే దేవత తృప్తి పొందు బాలకి సుఖీ సుఖీ స్వాహ అని చెప్పాలి. శిశువు జన్మించిన 4వ రోజు, 4వ నెల, 4వ సంవత్సరమున శిశువుకి ధర్మవ్యాధిని అనే దేవత సోకును. దాని లక్షణములు: చనుబాలు త్రాగకపోవడం, కాళ్ళు చేతులు ముడుచుకుని ఉండటం, కడుపు పెద్దగా కనిపించడం. అందుకు నివారణ: నీరు పారే కాలువ అవతల యువతల ఉన్న మన్నును తెచ్చి కొత్త పెంకులో ప్రతిమ చేసి ఆ ప్రతిమపై నీలి వస్త్రమును కప్పి పెరుగన్నము, ఉండ్రాళ్ళు, నువ్వుల పొడి, శనగ గుగ్గిళ్ళు ఉంచి 4 వీధుల కూడలిలో పెట్టి ఓం నమో రావణాయ ధర్మవ్యాధిని తృప్తి చెందు బాలకి సుఖీ సుఖీ స్వాహ అని చెప్పి రాగిరేకును రక్షగా వ్రాసి కట్టుకోవలను. శిశువు 5వ రోజు, 5వ నెల, 5వ సంవత్సరమున నీలికన్యక అనే దేవత సోకును. దాని లక్షణములు: కన్నులు మూసుకుని ఉండటం, నీరసంగా ఉండి జ్వరం రావడం. నివారణ: నీరు పారే కాలువ అవతల యువతల ఉన్న మన్నును తెచ్చి కొత్త పెంకులో ప్రతిమ చేసి ఆ ప్రతిమపై తెల్లని వస్త్రమును కప్పి పెరుగన్నము, బెల్లము, పువ్వులు, గంధము, అక్షంతలు, తాంబూలము, శనగ గుగ్గుళ్ళు ఉంచి 4 వీధులు కూడిన కూడలలో ఓం నమో రావణాయ నీలికన్యకే దేవత బలి తృప్తి చెందు బాలకి సుఖీ సుఖీ స్వాహ అని చెప్పి రాగిరేకును రక్షగా వ్రాసి కట్టుకోవలను. శిశువు జన్మించిన 6వ దినము, 6వ నెల, 6వ సంవత్సరమునకు శిశువునకు సాకిని అనే దేవత సోకును. దాని లక్షణములు: కడుపు పెద్దగా ఉండి, కాళ్ళు చేతులు ముడుచుకుని ఉండి నీరసంగా ఉండటం. నివారణ: నీరు పారే కాలువ అవతల యువతల వైపు ఉన్న మట్టిని తెచ్చి క్రొత్త పెంకులో ప్రతిమ చేసి ఆ ప్రతిమకు ఎర్ర వస్త్రముతో కప్పి బెల్లం, పప్పు దినుసులు, గుగ్గిళ్ళు, గంధం, అక్షంతలు, ధూపదీపములు, తాంబూలము ఇచ్చి 4 వీధుల కూడలి వద్ద ఉంచి ఓం నమో రావణాయ శాకని తృప్తి చెందు బాలకి సుఖీ సుఖీ స్వాహ అని చెప్పాలి. శిశువు జన్మించిన 7వ దినము, 7వ నెల, 7వ సంవత్సరమునకు శిశువునకు సానుభూతికే అనే దేవత సోకును. దాని లక్షణములు: జ్వరం వచ్చును, గొంతులో కఫం పట్టుకున్నట్టుగా, దగ్గు వచ్చును, చనుబాలు తాగకపోవడం, కడుపు ఉబ్బుగా ఉండడం. నివారణ: నీరు పారే కాలువ అవతల యువతల ఉన్న మన్ను తెచ్చి కొత్త పెంకులో ప్రతిమ చేసి ఆ ప్రతిమకు ఎర్ర వస్త్రంతో కప్పి పెరుగన్నము, పేలాలు, గంధము, అక్షింతలు, ధూపదీపములు, తాంబూలం అలంకరించి శిశువునకు దిగదొరచవలను. అప్పుడు ఓం నమో రావణాయ సానుభూతికి
తృప్తి చెందు బాలకి సుఖీ సుఖీ స్వాహ అని చెప్పి రాగిరేకుతో రక్ష రాసి కట్టుకోవలను.